ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రశస్త వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, దైవజనులు జయకుమార్ అయ్య గారు మరి చాలా బలహీనంగా ఉన్నారు. వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. వారికి ఆపరేషన్ జరిగింది, పేస్ మేకర్ మార్చడం జరిగింది. కాబట్టి ఆ పేస్ మేకర్ మార్చిన తర్వాత వారు చాలా బలహీనంగా ఉన్నారు. కొద్దిగా షుగర్ పెరుగుతూ ఉంది, ఆ తర్వాత చలి జ్వరం వస్తూ ఉంది. ఆ దైవజనుడికి సంపూర్ణ స్వస్థత దేవుడిచ్చేలాగా ప్రార్థన చేయండి. చాలా కాలంగా వారు గుండె బలహీనతతో బాధపడుతున్నారు. ప్రభు వారిని స్వస్థపరిచి వాడుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా వారికి పేస్ మేకర్ మార్పు జరిగింది. కాబట్టి దేవుడు ఆపరేషన్ అంతా అద్భుతంగా జరిగించాడు. కానీ ఆపరేషన్ అయిన తర్వాత వారు చాలా బలహీనమైపోతూ ఉన్నారు. చలి జ్వరం వస్తూ ఉంది, బ్లడ్ షుగర్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఆ దైవజనుడు ఆ బలహీనతలో చాలా వీక్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి దేవుడు ఆ దైవజనుడిని మీరు సంపూర్ణంగా దేవుడు స్వస్థపరచులాగిన మీ ప్రార్థనలో గట్టిగా ప్రతి ఒక్కరూ ఎత్తుపట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. వారెంతో బలమైనటువంటి సేవ చేసిన గొప్ప దైవజనులు, దేవుని కొరకు ఎంతో సేవ చేసి అనేక మందిని సేవలో సిద్ధపరిచిన గొప్ప దైవజనులు. అలాంటి గొప్ప దైవజనుడి కోసము, నీతిమంతుడైన దైవజనుడి కోసము ప్రార్థించవలసిన బాధ్యత మనకున్నది. దయచేసి దైవజనులు జయకుమార్ అయ్య గారు, నా ఆత్మీయ తండ్రి గారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.